నేననేది ఇంటర్ స్టేట్ ఇష్యూలోనే మీరంత ఫైర్ అయ్యారు గదా! మీ నాయకుడి మీద టచ్ చేయడానికి వచ్చినప్పుడు. అదే స్టేట్‌లో జరిగింది కదా! అదే నాయకుడికి. అప్పుడు మీరెట్లా రియాక్ట్ అయ్యారు? అందుకనే కదా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికొచ్చిన, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికొచ్చారు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే. ఆ డేస్ ఒకసారి గుర్తు చేసుకొని నాకు ఒకసారి మీరు చెప్పండది? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికొచ్చినప్పుడు నేనెక్కడో బయటున్నా. హ్మ్. ఎవరో ఫోన్ చేశారు వేరే రాష్ట్రం నుంచి. "అన్న ఎక్కడున్నావు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వైసీపీ వాళ్ళొచ్చారంట. మేము టీవీలో చూస్తున్నాం." ఎక్కడికో వెళ్తూ కూడా వదిలేసి, వెంటనే 10 ఫోన్లు చేసుకొని ఒక 50 మందిని తీసుకొని వెళ్తా ఉన్నాం బాబు గారి ఇంటికాడికి. అప్పుడే జోగి రమేష్‌ని అరెస్ట్ చేసి కిందకి తీసుకొస్తా ఉన్నాడు. ఆ వెహికల్‌ని అడ్డుకోకపోతే పోలీస్ వెహికల్‌లో తీసుకెళ్తున్నారు. మమ్మల్ని పక్కకు జరిపారు బలవంతంగా. మన నాయకుడు ఇంటి దగ్గరకొచ్చి, ఇంటి దగ్గర ఉన్నటువంటి పూల కుండీలు పగలగొట్టి పొయ్యేంత దమ్ము ఎవరిచ్చారు అని నాకు అనిపించింది. వెంటనే జోగి రమేష్ వెహికల్ పోలీస్ వెహికల్ వెనకమాల దాన్ని అడ్డుకున్నాం. మా ముందు ఒకటే చంద్రబాబు నాయుడు గారే కనపడుతున్నారు మాకు. దాదాపుగా 14 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి నాయకులు ఇంటి మీదకి ఒక ఆఫ్టర్‌లో ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే, ఒక జెడ్+ కేటగిరీ ప్రొటెక్టీ ఆయన. హ్మ్. అప్పటికే రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల మీద, అన్ని వర్గాల వారి మీద దాడులు చేశారు. చివరికి ఇంక చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి చేశాం అనిపించుకుంటే, ఈ రాష్ట్రంలో మనం ఏమీ చేయలేకపోయినా కూడా, ఏ పని చేయకపోయినా కూడా, ఎవడు రేపొద్దున టీవీల్లో ప్రసంగించొద్దు, ఎవరు అసెంబ్లీలో మాట్లాడొద్దు, ఎవరు ఏ నలుగురు ఒక టీ స్టాల్ కాడ కానీ, ఓ మర్రి చెట్టు కింద కానీ, ఓ తుమ్మ చెట్టు కాడ కానీ కూర్చొని జగన్మోహన్ రెడ్డి చెప్పిన పని ఏది చేయలేదు అని చెప్పి ఎవరైనా సరే మాట్లాడాలంటే భయపడాలి. దానికి ఇలా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తూ జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలను కానీ, తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే అందరూ నోర్లు మూసుకుంటారని వాళ్ళు ఊహించారు. బట్ అది జరగల. అది జరగదు కూడా ఎప్పటికీ. మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎప్పటికీ ఉంటుంది. ఎప్పుడన్నా ఉండకపోయినా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుని టచ్ చేయాలంటే ఒక్కొక్కరు భయపడాలి. ఆ రోజు అదే జరిగింది. దొరికినట్టు తరిమాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇంకో పదవి ఇస్తా అని బిస్కెట్లు వేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పంపించారు. ఇలా ఆ రోజు కాదు, ఎన్టీ రామారావు గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, అన్ని సామాజిక వర్గాల వారు ఆయన్ని దేవునితో కొలుస్తారు. అటువంటి నాయకుడు కూతురు బోనమ్మ, మేమందరం బోనమ్మ అని ప్రేమతో పిలుచుకుంటాం. అటువంటి నాయకుని యొక్క కూతురు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నా, వాళ్ళ తండ్రి రాజకీయాల్లో ఉన్నా, ఏ రోజు సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీని కానీ ప్రత్యక్షంగా చూడనటువంటి వ్యక్తులు. అటువంటి కన్న తల్లి లాంటి బోనమ్మ మీద వీళ్ళు వ్యక్తిత్వ హననం మీద పడ్డారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కళ్ళం బట్టి నీళ్ళు చూశారు. వీళ్ళు మాకు బాధ అనిపించింది. 3 సంఘటనలు అండి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కంటి నీరు పెట్టించడం, లోకేష్ గారిని హేళన చేయటం, బోనమ్మ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం. ఈ యొక్క 4 రీజన్స్ తోటి ప్రజలు మొత్తం కూడా ప్రాంతాలకి, పార్టీలకి, కులాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గం వారు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటే అంత పతనం అయిపోతుంది ఈ రాష్ట్రం. ఇలా జగన్ మీద మన 2019 నుంచి 24 వరకు రాష్ట్ర ప్రజల్లో ఉంది అసంతృప్తి కాదు, వ్యతిరేకత కాదు. జగన్ అంటే భయానకమైనటువంటి భయం. ఓకే, అతనికి ఈ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు లేదు. పెద్ద మనసుతోటి పవన్ కళ్యాణ్ గారు కూడా మనం కలిసి కనుక పోటీ చేయకపోతే, మళ్ళీ ఒకవేళ పొరపాటు జరిగిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం కుక్కలు చెప్పిన ఇస్తర కంటే దారుణంగా అవుతుందని చెప్పి పెద్ద మనసుతోటి రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారితో కలిశారు. ఏ తప్పు చేయకుండా ₹1 ప్రభుత్వంలో ₹1 తినకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తే, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలని చెప్పేసి కుట్రమని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. దాని ఫలితమే 124 సీట్లు. కాబట్టి మేము పడ్డది స్ట్రగుల్ కాదు, మేము చేసినాం. చంద్రబాబు నాయుడు గారు ఏ పిలుపునిస్తే ఆ పిలుపులో ప్రజా పోరాటాలు నిర్మించడము, ప్రజా పోరాటాలు చేయడము, దెబ్బలు తినము, అవమానపడము, జైలుకి వెళ్ళొచ్చాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ప్రశ్నిస్తున్నామని చెప్పేసి నేను ఆ రోజు ఏమన్నా, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు
మేము ఆఫీస్కి వెళ్ళాం. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకటే చెప్పాం, మీ ఇల్లు మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి కూడా మా ఇల్లు అంతే దూరం. మీరు ఇలా మా కార్యాలయం పగలగొట్టారు, మీకున్నటువంటి కార్యాలయాన్ని మేము పగలగొట్టడానికి ఎక్కువ టైం పట్టదని చెప్పాం. చెప్పినప్పుడు ఆ వార్త విన్నటువంటి సీఎం గారే, ఇప్పుడున్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే మమ్మల్ని వారించారు. వాళ్ళు మన ఆఫీస్ దాడి చేశారు. భారతదేశంలో ఎప్పటివరకు ఒక పార్టీ కార్యాలయానికి ఒక పార్టీ వాళ్ళు దాడి చేయలేదు. దీనికి బీజేపీ పార్టీ కాడ నుంచి అన్ని రాష్ట్రాల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఖండిస్తూ ఉన్నాయి. వాళ్ళ ఆవేశంతో చేశారు, వాళ్ళకి మనకి తేడా ఉంటుంది, మీరు వాళ్ళ జోలికి పోవద్దు అని చెప్పేసి మిమ్మల్ని వారించారు. కాబట్టి ఆ రోజున మేము ఆగాం. లేకపోతే వాళ్ళ అధికారం మాకు గడ్డిపోసితో సమానం అండి. జగన్మోహన్ రెడ్డి అధికారం కానీ, లేకపోతే వాళ్ళ పోలీసులు కానీ, లేకపోతే వాళ్ళ నాయకులు కానీ మాకు గడ్డిపోసితో సమానం. మా కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు గారు సైగ చేసినా, లోకేష్ గారు సైగ చేసినా ఆ రోజు ఈ రాష్ట్రంలో ఒక్కళ్ళు కూడా తిరగనిచ్చేవాళ్ళం కాదు. ఏది బోనమ్మని తిట్టినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోయినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెట్టుకున్నప్పుడు కానీ, లేకపోతే మన కార్యాలయాన్ని పగలగొట్టినప్పుడు కానీ, సంవత్సరం ముందే ఈ రాష్ట్రం నుంచి వైసీపీని బహిష్కరించేవాళ్ళం. కానీ ప్రజలు గమనిస్తున్నారు, మీరు తొందరపడమాకండి అని చెప్పేసి మమ్మల్ని వారించారు. కాబట్టి మేము ఊరుకున్నాం. అవన్నీ కూడా వాళ్ళు ఏది చేసినా వాళ్ళు ఎత్తేస్తే మేము పత్తి ఎత్తేసాం, కలిసి పనిచేసాం, రాష్ట్రం కోసం పనిచేసాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్టప్పుడు కూడా చాలా విధ్వంసం జరిగేదండి. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఒప్పుకోలేదు. వాళ్ళు శాంతియుతంగా చేయండి ఏం చేసినా. మన వల్ల వాడు తప్పు చేశాడని చెప్పేసి మన వల్ల రాష్ట్రానికి ఇబ్బంది కాకూడదు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పి ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాము. క్యాండిల్స్ వెలిగించాం, పల్లెలతో మూత మోసాం, లేకపోతే గంటలు కొట్టాం. కానీ ఎక్కడ మేము రోడ్లెక్కి బస్సుల టైర్లో గాలి తీయటం కానీ, లేకపోతే బస్ అద్దాలు వాటికి మేము వ్యతిరేకం. మేడంతో మీకున్న ట్రావెల్లో ఒకసారి నిజం గెలవాల్లో మీరు మంచి రోల్ ప్లే చేశారన్నది ఒక ఇది ఉంది పార్టీలో. అంటే ఒక నిజం గెలవాలి కాదండి, నేను విద్యార్థి రాజకీయాలుగా యాక్టివ్గా ఉంటున్నానని చెప్పి నేను రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచే వాలంటీర్స్ మహానాడులకు కూడా నేను వాలంటీర్గా ఉండేవాడిని. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర మొత్తం నేను రంగారెడ్డి జిల్లాలో ఎంటర్ అయిన కాడ నుంచి రంగారెడ్డి జిల్లా దాటే వరకు కొంత భాగం తెలంగాణలో కూడా నేను పర్యటించాను. చంద్రబాబు నాయుడు గారు మీకోసం యాత్ర కానీ, వస్తున్న మీకోసం యాత్ర కానీ, మొన్న లోకేష్ బాబు గారు యువగలం కానీ, చంద్రబాబు పెద్ద మేడం తీసుకున్నటువంటి శంకారావం కానీ, శంకారావంతో పాటు మళ్ళీ నిజం గెలవాలి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు మేడం. నిజం గెలవాలిలో భాగంగా పెద్ద మేడము మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మరి ఆ వార్త విని చనిపోయినటువంటి కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలబడాలని చెప్పేసి మా దర్శి నియోజకవర్గానికి కూడా రావడం జరిగింది మేడం. అంతేకాకుండా శంకారావం కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు శంకారావం కార్యక్రమాలకు నేను అధ్యక్షత వహించడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారి యువగాలం పాదయాత్ర మొత్తం సంవత్సరంన్నర పాటు దాదాపుగా 110 మంది పనిచేయటం జరిగింది. అందులో ఒక 14-15 టీములు ఉన్నాయి. అందులో ఒక టీంకి నేను కూడా కోఆర్డినేటర్గా ఉండి కోఆర్డినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ ప్రోగ్రాం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందుల్ని ఇబ్బందిగా ఫీల్ కాకుండా అవసరమైతే కుటుంబాన్ని తర్వాత సొంత పనులను పక్కన పెట్టి పార్టీ కోసం ఫుల్ టైం పిల్లర్గా మనం పనిచేసాం. ఎన్ని స్ట్రగుల్స్ అయినా భరించాం, ఎన్ని అవమానాలను భరించాం. నన్ను గుంటూరు జైల్లో పెట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పగలగొట్టి నేనేదో ఒక శపథం చేస్తే ఆవేశంలో నా మీద కేసు పెట్టి నన్ను సాగర్ విజయపూర్ సౌత్ డ్యామ్ మీదకి తీసుకెళ్లారండి. సాగర్ డ్యామ్ మీదకి తీసుకెళ్ళి 16-17 పోలీస్ స్టేషన్ తిప్పి సాగర్ డ్యామ్ మీద తీసుకెళ్ళి ఒక సామాజిక వర్గం, ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి సంబంధించిన 10 మంది పోలీస్ ఆఫీసర్లు వచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఇప్పుడు కాపాడలేడు. వాళ్ళ లాంగ్వేజ్ ఏంటంటే బాబు గారు కానీ బాబు కూడా ఇప్పుడు ఈ సాగర్ డ్యామ్ మీద నీ గన్ను పెట్టి కాల్ చేస్తే ఈ డ్యామ్లో పడేస్తే నిన్ను కాపాడలేరు. రేపు ఉదయం నుంచి నువ్వు మాట్లాడితే జగన్ మీద కానీ లేకపోతే వైసీపీ పార్టీ మీద కానీ ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే నిన్ను ఇంకొకసారి తీసుకొచ్చి దీంట్లో పడేస్తాం. ఇప్పుడైనా మేము చేయగలం, ఎవరు నిన్ను కాపాడలేరు అని చెప్పేసి నాకు భయాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేశారు. బట్ నేను భయపడలా. ఏంటి కమిట్మెంట్ మీకు? చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించినటువంటి కమిట్మెంట్, లోకేష్ గారు ఉన్నారనేటువంటి ఒక ధైర్యం అండి. లోకేష్ గారు ఇచ్చినటువంటి ధైర్యాన్ని మేము స్ఫూర్తితో ముందుకు పోతా ఉన్నాం. ఆ రోజు కూడా చెప్పా,
సార్ చంపాలనుకుంటే చంపండి, మా ఆది నాయకుడిని తిడితే మేము ఒప్పుకోమని చెప్పాను. అప్పటికే లోకేష్ గారు నన్ను ఉదయం 8 గంటలకు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి తనకున్నటువంటి సోర్సెస్ ద్వారా బ్రహ్మవరం ఓకే ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, చిలకలూరుపేట, నెక్స్ట్ ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు, నల్లపాడు, ఆ నెక్స్ట్ ఎక్కడికి, మేడికొండూరు, మేడికొండూరు నుంచి అక్కడికి నరసరావుపేట, నరసరావుపేట నుంచి ఎటు తీసుకెళ్తా ఉన్నారు, నగరపల్లి మీదుగా కారంపొడి, కారంపొడి నుంచి మాచర్ల, మాచర్ల నుంచి విజయపూర్ సౌత్, విజయపూర్ సౌత్కి వెళ్ళిన వరకు ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన ఒక అరగంటకి ఒక 200 మంది కార్యకర్తలు బండ్లు వేసుకొని వస్తూ ఉన్నారు. లోకేష్ గారు అట్లా మోటివేట్ చేస్తూ ఉన్నారు. నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచిన పోలీస్ స్టేషన్కి 200 మంది రాగానే భయపడిపోయి పోలీసు వాళ్ళు ఇంకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళేవారు. అట్లా సాగర్ డ్యామ్ మీద నాకు గన్ను పెట్టినటువంటి సందర్భంలో నేను మీకు విజువల్స్ ఇస్తాను. నన్ను అక్కడ డ్యామ్ మీద నుంచి మళ్ళా తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్కి రాకూడనటువంటి పరిస్థితి, రాకూడకుండా ఉండలేనటువంటి పరిస్థితుల్ని లోకేష్ గారు కల్పించారు ఆ రోజున ప్రభుత్వానికి. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు హైకోర్టులో. మా బ్రహ్మం ఎక్కడ ఉన్నాడు మాకు చూపించండి, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఏ కేసులో అరెస్ట్ చేశారని చెప్పి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఇస్తే తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మళ్ళీ నన్ను హైకోర్టులో ప్రవేశపెట్టారు. అలాంటి సంఘటనల వల్ల ఒక బ్రహ్మమే కాదు, లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత అయ్యా మా ఊర్లో పలానాలు గంజాయి అమ్ముతున్నారు, అయ్యా మా ఊర్లో గంజాయి అమ్ముతుంటే కొనుక్కున్న పిల్లలు మా కూతురును కూడా గంజాయికి బానిసం చేస్తున్నారని చెప్పి ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి లోకేష్ గారికి చెబుతున్నప్పుడు అలాంటి అధికారుల్ని, అలాంటి పోలీసుల్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పుట్టినటువంటి ఆలోచన విధానమే రెడ్ బుక్. ఇవాళ నన్ను ఆ రోజున విజయపూర్ సౌత్ మీద కనిపెట్టినటువంటి ఆఫీసర్కి కానీ, నన్ను అరెస్ట్ చేసిన ఆఫీసర్కి కానీ, నన్ను ఈ పోలీస్ స్టేషన్లో హింసించిన వాళ్ళకి కానీ, నన్ను ఇల్ ట్రీట్ చేసినటువంటి వాళ్ళని కానీ వాళ్ళందరికీ వాళ్ళ పదవులు లేవు. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం ఆధ్వర్యంలో వాళ్ళకి జీతం ఇస్తుంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి వాళ్ళు ప్రమాణం చేసేటప్పుడు ఏం ప్రమాణం చేశారో మర్చిపోయి వాళ్ళ పోస్టింగుల కోసమో లేకపోతే వాళ్ళ సొంత లాభాల కోసమో అధికారులు చెప్పిన మాటలని, రాజకీయ నాయకులు చెప్పిన మాటలని ప్రజల మీద ఇబ్బందులు పెట్టారు. కాబట్టి ఆ రెడ్ బుక్లో తప్పులు చేసిన ప్రతి ఆఫీసర్ పేర్లు పెట్టి రెడ్ బుక్ పెట్టి ఈ రోజున వాళ్ళందరినీ చట్ట ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు లోకేష్ గారు. లోకేష్ గారు చట్ట ప్రకారంగా రెడ్ బుక్లో వాళ్ళని పొందుపరిచి యాక్షన్ తీసుకుంటా ఉంటే ఇక తట్టుకోలేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ ఆ విషయం ఏమండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొడాలి నాని కానీ వంశీ కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏంటి? ఒక నిమిషం వాళ్ళ ఎమ్మెల్యే వాడు మంత్రిని పక్కన పెడితే, వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ మనిషిని కాకపోతే మాతో సమానమే కదా వాళ్ళు. నేను కమ్మ సామాజిక వర్గంలో పెరిగా కదా, ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు ఎవడన్నా మాట్లాడేవాళ్ళు? అసలు కమ్మ సామాజిక వర్గం అంటేనే సంస్కారం, కమ్మ సామాజిక వర్గం అంటేనే నైతిక విలువలు. అలాంటి వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థపు రాజకీయాల కోసం, సొంత ప్రయోజనాల కోసం నైతిక విలువలు మర్చిపోయి, వారసత్వంగా కులంలో వస్తున్నటువంటి సంస్కారాన్ని మర్చిపోయి సంస్కారహీనులుగా తయారయ్యి జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగి ఆఫ్టర్ ఒక మంత్రి కోసం, ఒక ఎమ్మెల్యే కోసం వాళ్ళు ఎన్టీ రామారావు గారి కూతురి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడతారండి. వాళ్ళు చేసినటువంటి ఏదైతే తప్పు ఉందో అది క్షమించడానికి తప్పండి. నేను మన ప్రమాణ స్వీకారంలో చెప్పా, ముక్కు నేలకు రాసి ప్రకాశం బ్యారేజ్ మీద క్షమాపణ అడగండి అని. క్షమాపణ అడిగినా కూడా ప్రజలు వాళ్ళని క్షమించారు. అలాంటి తప్పు చేశారు వాళ్ళు కడుపు కన్నమైంది అంటున్నారు కదా, గడ్డి తినట్లేదు కదా. వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ, రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, రాజకీయ అవకాశాలు ఇచ్చింది లోకేష్ గారు. అవన్నీ మర్చిపోయి ఆరాధ్యం ఎన్టీ రామారావు గారి కూతుర్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యసనాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననానికి పాటుపడ్డారు. ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళని? నాలాంటి వాళ్ళు వాళ్ళని ఎందుకు వదిలిపెట్టాలండి? ఇదే వంశీ కొడాలి నాని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే, ఓకే రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఎవరు ఇంత గట్టిగా మాట్లాడలేదు, బ్రహ్మం మాట్లాడాడు, బ్రహ్మను భయపెడితే ఇంకొకటి కొత్తోడు మాట్లాడాలని చెప్పి ఆ రోజు 4 కార్లు వేసుకొని నా ఇంటి మీదకి వచ్చాడు వంశీ. నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది. ఈరోజు తన సొంతంగా నా ఇంటి మీదకి వచ్చి నన్ను దాడి చేయాలని ప్రయత్నించాడు. సీసీ ఫుటేజ్ తీసుకొని ఒక పేపర్ మీద ఫిర్యాదు రాసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు తీసుకోవాలి పోలీసు వాళ్ళు.
అటువంటి పోలీసు వాళ్ళు శిక్షించకూడదా? అటువంటి పోలీసు వాళ్ళ మీద చట్టబద్ధంగా విచారణ చేయకూడదా? Yes. దానికి ఏందో వైసీపీ నాయకులు విర్రవీగుతా ఉన్నారు. ఇవాళ వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు, అధికారం లేకముందే రప్ప 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 అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సినిమా చూపిస్తా అని చెప్పి చెప్తా ఉన్నారు. చూపించమనండి, వాళ్ళ సినిమా చూసే ఇది దాకా వచ్చాం. 2019 నుంచి 2024 వరకు వాళ్ళ సినిమా మేము చూసాం కదా. అంతకంటే ఏ సినిమా చూపిస్తారు వాళ్ళు? కానీ ప్రత్యర్థి ఆ అంతర సినిమా చూసిన ప్రజలే వాళ్ళకి సినిమా చూపించారు 124 తోటి. అవును. ఇంకా వాళ్ళు మారకుండా రప్ప రప్ప చేస్తాం, లేకపోతే సినిమా చూపిస్తాం, లేకపోతే ఏటలు నరికేసి ఆ రక్తం తీసుకుపోయి జగన్ మీద చల్లేసి మేము ఇలానే చేస్తాం అధికారంలోకి వచ్చామన్న తర్వాత అంటే ఆ 11 కూడా రావు. నేను అనేక ఇంటర్వ్యూల్లో చెప్పే వాళ్ళకి, డాక్టర్ సుధాకర్ గారిని చంపేశారు. ఎస్సీ తమ్ముడు, ఇప్పటికే చెప్తున్నాను సార్, ఎస్సీ కుర్రాడు వరప్రసాద్ అక్రమంగా ఇసుక తరలిస్తుంటే ఎందుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని చెప్పేసి ఒక ఫోటో తీస్తే శిరోమండనం చేశారండి పోలీస్ స్టేషన్లో. భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే ఒక దళిత సోదరుడికి గుండు చేశారా అండి? ఏంటి ఇలా ధైర్యం? విక్రమ్ పల్నాడులో, చీరాల్లో కిరణ్, ఓం ప్రతాప్ అని చెప్పేసి మిత్రుడు పలమనేరులో అక్రమ మద్యం కల్తీ మద్యం అమ్ముతున్నారని చెప్పేసి ప్రశ్నిస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోయే విధంగా ప్రవర్తించి భయపెట్టేసి ఒక సామాజిక వర్గం కాదు సార్, దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ పారుతున్నటువంటి నీళ్లు తాగిన ప్రతి ఒక్క మనిషి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్వాస పీలుస్తున్నటువంటి ప్రతి ఒక్క మనిషి జగన్మోహన్ రెడ్డి బాధితుడు. 151 మంది ఎమ్మెల్యేలకు బాధితులు. కాబట్టి 124 ఆ సంఘటనలు గుర్తు చేసుకుంటుంటేనే మీలో ఇంత ఆవేశం వస్తుంది కదా. దాని కాంపన్సేషన్ గా వాళ్ళ మీద తీసుకుంటున్న యాక్షన్ అంత సీరియస్ గా ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. కానీ కార్యకర్తలు అంత సాటిస్ఫాక్షన్ లేరండి. ఖచ్చితంగా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, రియాక్షన్ ఉంటుంది. కానీ కక్ష సాధింపు చర్యలు వాళ్ళలాగా ఉండకూడదు. వాళ్ళు ఏం చేశారంటే, బ్రహ్మం నచ్చలేదు, రైట్, 4 పోలీస్ స్టేషన్లు తిప్పండి, కొట్టండి, విజయపూర్ సౌత్ తీసుకపోండి, ఆడ భయపెట్టండి, గన్ను పెట్టి కాళ్ళు ఎరుగు కొట్టండి, చేతులు ఎరుగు కొట్టండి, తీసుకపోయి వదిలేయండి. తెలుగుదేశం పార్టీ విధానం అది కాదు, కూటమి ప్రభుత్వం విధానం అది కాదు. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేవాళ్ళు. కానీ 124 ఎందుకు వచ్చినాయంటే అతను చేసినటువంటి చెడ్డ పనులు, అతను చేసినటువంటి దౌర్జన్యాలు, అవి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వానికి అవి నచ్చవు. ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ఈ ప్రభుత్వం ఉండాలి. ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం ఈ ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. జగన్మోహన్ రెడ్డి లాగా అక్రమ కేసులు పెట్టడం, కక్షాదింపు చర్యలు చేయడం, అట్లా అని చెప్పేసి చేతగాని తరం కాదు, అతి మంచితనం కాదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, సాక్ష్యాలతోటి సహా న్యాయస్థానంలో పెడతాం. అంతే. ఇలా జోగి రమేష్ ఉన్నాడు, మాకు కొంచెం ఆలస్యం కావచ్చు కానీ సాక్ష్యాలు ఇచ్చాం కోర్టుకి. వంశీ ఆలస్యం కావచ్చు, న్యాయస్థానంలో సాక్ష్యాలు ఇచ్చాం, కోర్టులోకి వెళ్ళి జైల్లోకి వెళ్ళాడు. ఆ విధంగా వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేయని వ్యక్తి లేడు, తప్పు చేయనటువంటి రాజకీయ నాయకుడు లేడు ఆ రోజు వైసీపీ పార్టీలో. ప్రతి ఒక్కరూ ప్రజల యొక్క ఆస్తులను విధ్వంసం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ప్రజల తాలూకా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి వ్యక్తులు ఇలా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు. కాబట్టి అందరిని కూడా సాక్ష్యాలతోటి చట్టబద్ధంగా ఒక జ్యుడిషియరీ కమిటీ పనిచేస్తూ ఉంది. దాని ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఊసలు లెక్క పెడతారు, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తల్లి చెవిలో మేస్తుంటే దూడ గట్టం మీద కదా. జగన్మోహన్ రెడ్డి ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశాడండి. 10 లక్షల కోట్ల రూపాయలు. దాంట్లో వీళ్ళు కూడా ఎవరికి తోచినట్టు వాడు నియోజకవర్గాల్లో ప్రజల సొమ్ముని దౌర్జన్యంగా లాక్కున్నారు, ఆన్లైన్లో మార్చేసుకున్నారు, భూములు లాక్కున్నారు. లేకపోతే వారసత్వంగా మా తాత మా తండ్రికి ఇచ్చి మా తండ్రి నాకిస్తే నేను తిరిగి నా వారసులకు ఇవ్వాల్సిన భూముల మీద ఆ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి, లేకపోతే కంచెలమ్మడి కట్టేటువంటి బౌండరీ రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకండి? కరెక్ట్ కాదు కదా. సమాధానం ఇచ్చారు. అదంతా కూడా ప్రజలు మనసులో బయటపడితే పోలీస్ స్టేషన్ అండి. ఆ రోజు రంగనాయకమ్మ అనేటువంటి ఒక వృద్ధురాలు, గుంటూరు జిల్లాలో ఉన్న వృద్ధురాలు, తన ట్విట్టర్ అకౌంట్లో ఒక పరిశ్రమ కాలిపోతే ఒక న్యాయం, మరొక పరిశ్రమ పారిపోతే మరొక న్యాయం, కాలిపోతే మరొక న్యాయం ఎందుకని చెప్పి ఫేస్బుక్లో ఒక కామెంట్ చేస్తే
దాని మీద సిఐడిని వాడారు, సిబిసిఐడిని. మీరు చూసుకుంటారు. అలాంటి ప్రభుత్వాలు చూసిన తర్వాత ఇక ఈ శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, అన్నింటికి మించి స్టాన్ఫోర్డ్ ఆలోచనలతోటి ఈరోజు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలి, ఈ రాష్ట్రం పరిపాలన బాగుండాలనే ఉద్దేశంతో చంద్రబాబు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతూ ఉన్నారు. ప్రజలు అదే కోరుకుంటున్నారు. నాలాంటి వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డా కూడా ఇవాళ మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కాదండి, భువనేశ్వరి, బ్రహ్మిణి గారు కూడా నిజంగా వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి రాష్ట్రంలో యువత తరఫున. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉంటే వీళ్ళు హైదరాబాద్లో లేరు సార్. వీళ్ళు హైదరాబాద్లో లేరు. చంద్రబాబు నాయుడు గారు ఒక గోడ లోపల ఉన్నారు, భువనేశ్వరి గారు ఒక గోడ బయట ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వరి గారికి, బ్రహ్మిణి గారికి, లోకేష్ గారికి జైల్లో ఉన్నప్పుడు ఒక గోడ మాత్రమే అడ్డం. ఆ గోడ చివరన ఒక అంచుకాడ బస్సు పెట్టుకొని ఆయన జైల్లో ఉంటే మనం హైదరాబాద్లో ఇంట్లో ఉంటాం ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా ఒక గుడిసె లాంటి బస్సు పెట్టుకొని సరిగా అన్నం తినకుండా, స్నానాలు సరిగా లేకుండా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే వరకు కూడా ఆయన బెయిల్ గురించి కానీ, ఆయన గురించి బాధపడుతూ, ఆయన గురించి ఆలోచిస్తూ, కృంగిపోతూ ఆ బస్సులోనే ఉన్నారు. అప్పుడు చూశారు రాష్ట్ర ప్రజలు. చూడండి అండి, ఒకసారి సింధనూరు కానీ, గుల్బర్గా కానీ, బళ్ళారి కానీ, రాయచూరు కానీ ప్రాంతాలలో, ఆంధ్రప్రదేశ్లో అంటే ఇక్కడ వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో చదువుకున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు. సింధనూరులో చదువుకున్నారు, బెంగళూరులో ఉద్యోగాలు చేసుకున్నారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రీజియన్ కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారు మొత్తం కూడా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విడుదలవుతారని చెప్పేసి ఎదురు చూసిన సందర్భం. తెలుగుదేశం పార్టీ పెద్ద లాంగ్ గోల్లో ఇప్పుడు ఈ సీజన్ నుంచి ఒక గవర్నమెంట్ రన్ చేస్తుంది. సిబిఎన్ సార్ చాలాసార్లు చెప్పిన సందర్భాల్లో ఏంటంటే అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ కంటిన్యూటీ గవర్నమెంట్ ఉంటే కనుక ఈ రాష్ట్రాన్ని మనం అనుకున్న స్థితికి తీసుకెళ్దాం అన్నది ఆయన పీరియడ్ కూడా 2047 అనేది అందుకే పెట్టుకున్నారు. 2029కి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ హిస్టరీలో సెకండ్ టైం విన్ అయింది లేదు. 2029లో మనం విన్ అవ్వాలని లోకేష్ అప్పీల్ చేస్తున్నారు. ఈ పార్టీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది దీన్ని? దానికి ఎట్లా ఎమర్జ్ అవ్వాలనుకుంటున్నారు? ఎట్లా సన్నద్ధం అవుతున్నారు దానికి? అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగానైతే 20స్లో ఉన్నప్పుడు 2020 గురించి కానీ, ఈ రోజున 2020లో 2047 గురించి కానీ ఆలోచిస్తూ ఉన్నారు. లోకేష్ గారు కూడా సుదీర్ఘకాలం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి, సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధిని ముందుకెళ్తుంది, రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరుగుతుంది, సంక్షేమం కూడా ఈజీ అవుతుంది, అప్పులు చేయకుండానే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి లోకేష్ గారు ఆలోచిస్తున్నప్పుడు, సుదీర్ఘకాలం ఈ ప్రభుత్వం అధికారంలో ఉండాలి అంటే సుదీర్ఘకాలం సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడు అన్ని శాసనసభలు గెలుస్తాం. వచ్చేటువంటి స్థానిక సంస్థల నుంచి శాసనసభ ఎన్నికల వరకు కూడా కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం ఉంటుంది. అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు, అదేవిధంగా కూటమి పార్టీ ఎమ్మెల్యేలు, కూటమి పార్టీ ఎమ్మెల్సీలు ఉంటారు కాబట్టి అభివృద్ధి ఈజీగా ఉంటుంది. దానికి మనం ఇండియాలో చూసుకున్నప్పుడు గుజరాత్లో నరేంద్ర మోడీ గారు వరుసగా 3-4 సార్లు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కానీ, లేకపోతే సింగపూర్ లాంటి ప్రాంతాల్లో కానీ, ఇలాంటి ప్రాంతాలలో 30-40 సంవత్సరాలు ఒకటే పార్టీ అధికారంలో ఉండబట్టి అధికారం కూడా వికేంద్రీకరణ జరిగింది. అధికారం వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ రెండూ ప్యారలల్గా పోతున్నప్పుడు ప్రజల యొక్క సమస్యలు కూడా పరిష్కరించడం ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో లోకేష్ గారు కూడా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కూడా లాంగ్ స్టాండింగ్ విజన్స్ పెట్టుకోవడం జరిగింది. మీరు చూసినట్లయితే లోకేష్ గారు వచ్చిన తర్వాతనే డిజిటల్ మెంబర్షిప్ కార్డు సిస్టమ్ కానీ, లేకపోతే చాలా కోర్సులు తీసుకురావడం కానీ ఎన్టీఆర్ ట్రస్ట్లో కానీ, లేకపోతే పార్టీలో కూడా అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలను తీసుకొచ్చారు. యూత్ని ఎంకరేజ్ చేసే విషయం కావచ్చు, 33% ఉమెన్స్ రావడం విషయంలో కావచ్చు, ఇటు సీనియర్లు ఇటు జూనియర్లు ఇద్దరిని
కంబైన్డ్గా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొన్న అసలు ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఛాన్స్ తీసుకోవడానికి అవకాశం లేకుండా లోకేష్ గారు రాజకీయం చేయడం జరిగింది. అందుకనే 84 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ 40 సంవత్సరాలలో ఎప్పుడూ గెలవాల ఒంటిమిట్ట మనం పులివెందుల 2 మండలాలు జడ్పీటీసీ, కానీ ఇప్పుడు గెలిచాం. సంస్థాగతంగా గ్రామ పార్టీ నుంచి, అంతకుముందు గ్రామ పార్టీ, మండల పార్టీ, నియోజకవర్గం, జిల్లా పార్టీ ఉండే నిర్మాణంలో, పార్టీ నిర్మాణంలో. కానీ లోకేష్ గారు వచ్చిన తర్వాత యూనిట్, బూత్, క్లస్టర్, అంటే క్యూబ్స్, క్లస్టర్, యూనిట్, బూత్ అలా పెట్టుకొని ప్రతి 100 ఓట్లు కూడా ఒక మనిషిని పెట్టుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో ఏ పార్టీకి లేని విధంగా, అంటే భారతదేశంలో పార్టీలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి క్యాడర్ బేస్డ్ పార్టీ, 2 లీడర్ బేస్డ్ పార్టీ. ఇలా ఒకప్పుడు మమ్మల్ని అడిగేవారు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత మీ నాయకుడు ఎవరు, మీ నాయకుడు ఎవరు ప్రశ్నించేవారు. ఇవాళ మేము ధైర్యంగా ఉన్నాం, ధైర్యంగా చెప్తున్నాం. మాకు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒక 30-40 సంవత్సరాల పాటు పార్టీని సంస్థాగతంగా గట్టిగా నిలబెడుతూ ప్రభుత్వాన్ని కాపాడుకున్నటువంటి వ్యక్తి మాకు లోకేష్ గారు ఉన్నారు అని చెప్పేసి. అంటే ఆ విధంగా ఆలోచిస్తున్నటువంటి నాయకుడు లోకేష్ గారు. కాబట్టే గ్రామం నుంచి కిందికి వచ్చారు. క్లస్టరు, యూనిట్, బూత్ని ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి 100 మందికి ఒక కార్యకర్తను కూడా, ఒక నాయకుడిని తయారు చేసుకున్నాం. కాబట్టి లాంగ్ రన్నింగ్ తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయితే అది ఈ రాష్ట్రానికి ఉపయోగం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లో ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మన 24లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదన ద్వారా పదే అమరావతిని ఆపడం కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళటం, ఎన్జీటీలో పిటిషన్లు వేయటం, ఆర్బీఐకి లెటర్లు రాయటం, పెట్టుబడిదారులకు లెటర్లు రాసి అమరావతికి అడ్డుపులు వేశాడు. తద్వారా అమరావతి కొంచెం ఇబ్బంది పడింది. ఇప్పుడు అలాంటి అడ్డంకులన్నీ కూడా అమరావతికి పోయినాయి. రేపో మాపో భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ కాబోతా ఉంది, పోలవరం పూర్తి కాబోతా ఉంది, తిరుపతి కానీ కర్నూలు లాంటి రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి లాజిస్టిక్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగినట్టు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఒక 15-20 సంవత్సరాల పాటు కొనసాగినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎంఓయూలు చేసుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ గ్రౌండ్ అవుతాయి, ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వానికి మరొక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆలోచిస్తూ ఉన్నారు. అవన్నీ జరగాలంటే అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలు సంస్థాగతంగా బలోపేతం అవ్వాలి. సంస్థాగతంగా బలంగా ఉండాలంటే తీసుకునేటువంటి రాజకీయ సంస్కరణలు ఇంపార్టెంట్. ఆ రాజకీయ సంస్కరణలో భారతదేశం 20 సంవత్సరాల తర్వాత ఏం ఆలోచిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఏం ఆలోచిస్తుందో లోకేష్ గారు అవన్నీ ఆలోచిస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాడులు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు ఈ 3-4 జనరేషన్స్ గుర్తుంచుకునేంత విధ్వంసం చేశాడు ఈ రాష్ట్రం. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డికి స్కోపే లేదు. అలా అని చెప్పేసి మనం కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన విధంగా చేయడానికి కూటమి సిద్ధంగా లేదు, లోకేష్ గారు సిద్ధంగా లేరు, చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేరు. ఫస్ట్ మోటో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఫండమెంటల్ రైటు, ఫండమెంటల్ ప్రిన్సిపల్, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్. ఆ తర్వాత గత సంవత్సరం ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి నాయకుల్ని చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా మరొకసారి వాళ్ళు కాలకేలి మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాటు వేయకుండా ఉండటం కోసం అవి కూడా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా. ఏది ఏమైనా కూడా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, నిరుద్యోగులకి పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీల మేరకు ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా కూడా ప్రభుత్వ క్యాలెండర్ని, అంటే జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసుకున్నాం. జాబ్ క్యాలెండర్లతో పాటు కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసి, టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నాం. ఏపీపీఎస్సీ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్లు కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ లాస్ట్ 5 సంవత్సరాలు ఏవైతే తప్పులు చేసినాయో ఆ తప్పుల వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకుంటూ తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు.
భారతదేశంలో 6,324 పార్టీలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పుడు కూడా జాతీయ భావం కలిగినటువంటి పార్టీ అనేక సందర్భాల్లో దేశ రాజకీయాలు చర్చకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎవరు కూడా మరవలేనటువంటి చరిత్ర. అలాంటి చరిత్ర మరొకసారి లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో తిరగరాశారు. అందులో భాగంగానే కార్యకర్తే అధినేత, కార్యకర్తే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి బలము, కార్యకర్త పట్టినటువంటి జెండానే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఊపిరి అనే విధంగా లోకేష్ గారు కార్యకర్త అధినేటటువంటి నినాదాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి కష్టపడేటువంటి కార్యకర్తల్ని ఏ పార్టీ గుర్తించని విధంగా మరి తెలుగుదేశం పార్టీ గుర్తించి మరి మొన్న జరిగినటువంటి నామినేటెడ్ పదవుల్లో మార్కెట్ యార్డులు కానీ, హాస్పిటల్స్ కానీ, టెంపుల్స్ కానీ, స్టేటు డైరెక్టర్స్ కానీ, స్టేటు కార్పొరేషన్ చైర్మన్స్ కానీ, లేకపోతే ఎమ్మెల్యేల విషయం కావచ్చు, ఎంపీల విషయం కావచ్చు, అతి చిన్న వయసు నుండి పార్టీ కోసం సేవలు అందించినటువంటి కార్యకర్తల్ని ఎలాంటి వారసత్వ రాజకీయాలు లేకపోయినా, ఎలాంటి డబ్బు ఉన్నటువంటి కార్యకర్తలు కాకపోయినా కూడా వాళ్ళందరినీ నామినేటెడ్ పదవుల్లో పైకి తీసుకొచ్చి అల్టిమేట్గా ఈ పార్టీలో కార్యకర్త అధినేత అనేటువంటి భరోసాని ఇచ్చి ఇప్పటికే చాలామంది నాలాంటి కార్యకర్తల్ని, అతి సామాన్య కార్యకర్తల్ని కార్పొరేషన్ చైర్మన్లు చేసినటువంటి ఘనత నారా లోకేష్ గారిది, కార్యకర్తల్ని ఎమ్మెల్యేలు చేసినటువంటి ఘనత నారా లోకేష్ గారిది, కార్యకర్తల్ని పార్లమెంట్ వరకు తీసుకెళ్ళినటువంటి ఘనత నారా లోకేష్ గారిది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్త పక్షాన ఉంటుంది. ఇలా సంస్థాగతంగా మన జరిగినటువంటి పార్టీ విషయంలో కూడా లోకేష్ గారు చాలామందిని మరి మా మండల పార్టీ ప్రెసిడెంట్లు చేశారు, జిల్లా అధ్యక్షులు చేశారు, అనుబంధ సంఘాల కమిటీల్లో ఏర్పాటుకి తీసుకురావడం జరిగింది. కార్యకర్తలను, ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధమైనటువంటి చొరవ తీసుకున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. విన్నారుగా, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఆయన పెదాల మీద చిన్న చిరునవ్వు, ఇంటర్వ్యూ ముగిసేటప్పటికి ఒక నిప్పు కణిక. ఆయన మంచుతున్న కాదు, నిప్పు కణికే. పార్టీ పట్ల విధేయతలు చూపించడంలో ఆయన చిన్న స్వరం ఉంటుంది, ప్రత్యర్థుల విషయాన్ని కలిగితే మాత్రం భాస్వరంలో మండుతుంది. అది బ్రహ్మం. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇంత వాల్యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అదేవిధంగా మీకు, మన బొమ్మ వరుసు పక్షపత్రికకు, ప్రజావేదిక ఛానల్ వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.